ఎందుకంటే మనం అందరం చాలా మనం అందరము ఒక గొప్ప అనుభవం ఉన్న వాళ్ళము, గొప్ప ఉద్యమకారులు ఉన్నట్టు చూస్తున్నాము ఇక్కడ. వాళ్ళ ఒక్క గొంతు అది వేల గొంతుకలతో సమానం. సో అలాంటి కోర్ టీమ్ మన యొక్క తెలంగాణలో ఈనాడు ఈ సమావేశంలో వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఇది నాంది ప్రస్తావన. ఇప్పుడు తెలంగాణ మన కుమ్మరి శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీకే సేవ అనేది ఈనాడు శుభారంభం అయింది. ఒక గొప్ప మలుపు, టర్నింగ్ పాయింట్ విన్నారా. ఎందుకంటే మనకు సేవ ఉండవచ్చు, అందులో మనం అన్ని విధాలు వెళ్తాం. మనం కూడా మన అస్తిత్వాన్ని, మన జాగ్రఫీని, మన పాలిటిక్స్ను, తర్వాత మన ఐడెంటిటీని, మన కల్చర్ను కూడా రిప్రజెంట్ చేసే విధంగా మన భూభాగం నుంచి కూడా మనం ఎమర్జ్ అయ్యి మనకు కావాల్సిన సమస్యలు, మనకు కావాల్సిన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మన ప్లాట్ఫామ్ మీద మనం ఫైట్ చేసుకునేందుకు ఒక గొప్ప వేదిక కావాల్సిన అవసరం ఉన్నదని మన మేధావులు అందరూ భావించటంతో ఆ యొక్క ఆలోచన నుండి వచ్చినటువంటి యొక్క ఇదే టీకే సేవ, తెలంగాణ కుమ్మరి శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. మీ అందరికీ తెలుసు తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అని. తర్వాత మనం ఏదైనా పోరాటం సాధించుకుంటాం మనం. మరియు ఈ యొక్క టీకే సేవలో ఉన్నటువంటి యొక్క నాయకత్వం కూడా చూసుకుంటే ఈనాడు వాళ్ళు కాకలు తీరిన యోధులు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందుండి పోరాడారు, సేవలో ముందున్నారు, అన్ని మన యొక్క కార్యక్రమాల్లో ముందుండి వాళ్ళు నడిపించడం జరిగింది. మనకి ఏంటంటే ఈ యొక్క టీకే సేవ ద్వారా ఖచ్చితంగా కొత్త పుంతలు తొక్కాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ 1925లో రామస్వామి పెరియార్ చేశారు. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నాం తెలంగాణలో. అంటే మనము అని మనం గుర్తించు వచ్చింది, మన శబాష్ అని మనం కొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ యొక్క మూమెంట్ నుంచి బయటకు వచ్చి సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దీనికి ర్యాలింగ్ పాయింట్ మన సార్ ఉన్నారు మార్గదర్శనం చేసేటందుకు. తర్వాత పొలిటికల్గా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ వరకెలా. మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మన యొక్క శాలివాహన జయంతి ఉత్సవాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేసుకునే విధంగా. తర్వాత మనకు తెలంగాణ భవనానికి మన యొక్క కుమ్మర్లోకి ఇచ్చిన భవనం 3 ఎకరాలు ఏదైతే ఉందో దానికి ఒక రూపు రేఖ, తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఒక స్థాయిలో తీసుకొని రావాలని అదొకటి. అలాగే మన ఈ నూతన కమిటీ ఏదైతే ఉన్నదో తెలంగాణ బేస్డ్ ఇష్యూస్ను ఐడెంటిఫై చేసి అందులో కనీసం వీళ్ళు ఫైటింగ్ స్పిరిట్లో ఉన్నారు, జనంలోకి మనం కుమ్మర్లు ఇదే అనే విధంగా పోయే విధంగా ఈ కార్యాచరణ చేయాలని. సో దానికి నా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా నేను చేదోడు వాదోడుగా ఉంటాను, ఎంకరేజ్మెంట్ ఇస్తాను, మార్గదర్శనంగా ఇచ్చేటందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నానని. నన్ను ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.